ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి గత వీడియోలో ఆదికాండం గురించినటువంటి ధ్యానాలు 15వ అధ్యాయం వరకు మనము ధ్యానించున్నాము. ఈ దినము 16వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. మరి 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాం దర్శించి నీ సంతానం కలుగజేస్తాను, శారా ద్వారా వచ్చినటువంటి సంతానాన్ని నేను దీవిస్తాను, ఆకాశ నక్షత్రాల వలె సమృద్ధి తీరపు స్క్రేణుల వలె నేను దీవించబోతున్నానని చెప్తాడనమాట అబ్రహాంతోటి. అబ్రహాం కూడా దేవుడు చెప్పినటువంటి మాటను నమ్మడం వల్ల నీతిమంతుడుగా దేవుని చేత ఎంచబడ్డాడు. దేవుని దృష్టిలో దేవుడే అబ్రహాం నీతిమంతుడు, నేను చెప్పినవన్నీ నమ్ముతున్నాడు. అతి చిన్న సందేహాన్ని వెలుగుస్తాడు. ఇవన్నీ ఎలా జరుగుతాయంటే దేవుడు ఒక సూచక క్రియని చెప్తాడు. 3 ఏళ్ల పెయ్యని 3 ఏళ్ల పెంటను పోతును తీసుకొని వచ్చి వాటిని ఖండించేది. దాని మీద చీకటి గద్దలు వాళ్తున్నప్పుడు వాటిని బారద్రోలటం, చీకటి వచ్చినప్పుడు అబ్రహాంకు నిద్రించటం, ఆ నిద్రలో మళ్ళీ అబ్రహాంకు దర్శనం రావడం, అదంతా మరి నీ ద్వారా వచ్చేటువంటి ప్రజలు మరి ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండబోతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మరి అబ్రహాంకి చెప్తాడు. 16వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి శారమ్మ కొంచెం తొందరపడుతుంది అనమాట. మరి నేను గర్భవతిగా పిల్లలు లేని దాన్ని అయిపోయాను, యెహోవా దేవుడు నాకు పిల్లల్ని ఇవ్వలేదు, కనుక నా దాసి అయినటువంటి ఐగుప్తు దేశంలో నాతో పాటు వచ్చినటువంటి దాసిని మరి నీవు భార్యగా తీసుకొని మరి సంతానం కలిగేటట్టు చెయ్యి అని చెప్పినప్పుడు శారమ్మ చెప్పినటువంటి మాటను విని అబ్రహాము మరి హాగర్ను పెళ్లి చేసుకున్నప్పుడు హాగర్కు గర్భం వస్తుంది. మరి గర్భవతి అయినప్పుడు శారాని తక్కువగా మాట్లాడుతుంది. తను గర్భవతి కాబట్టి, శారాకు పిల్లలు లేరు కాబట్టి తన యజమానురాల్ని చాలా తక్కువగా చూస్తుంది అనమాట. ఆ విషయం శారమ్మ గ్రహిస్తుంది. ఆమె గర్భవతిగా ఉంది కాబట్టి నన్ను తక్కువగా చూస్తుందని అబ్రహాం మీద పోట్లాడుతుంది. నువ్వు నన్ను కష్టపెడుతున్నావు, నా ఉసురు నీకు తగులుతుంది, మరి హాగరు నన్ను ఇలా తక్కువగా చూస్తుందంటే, అబ్రహాం నువ్వే పెళ్లి చేసుకోమన్నావు, నేను పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు కూడా ఆమె నీ దాసినే, నీ ఇష్టం వచ్చినట్టు ఆమెని చెయ్యదు, ఆమె నీ చేతిలోనే ఉందని చెప్పినప్పుడు శారా కూడా మరి హాగర్ను మరి కొంచెం ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టినప్పుడు హాగరు ఆమె దగ్గర నుండి పారిపోవడం జరుగుతుంది. పారిపోతున్నప్పుడు ఇంటి నుంచి బయలుదేరినప్పుడే దేవుని దూత ఆమెని వెంబడిస్తూ వస్తుంది. ఎంత దూరం వెళ్తుందో అని హాగర్ను వెంబడిస్తూ అబ్రహాముని బట్టి మరి హాగర్ను కూడా దేవుడు కాపాడటానికి నిర్ణయించుకున్నాడు. దేవుడికి అబ్రహాం అంటే అంత ఇష్టం అనమాట. సరే, షూరు మార్గం దగ్గరికి వచ్చేసరికి ఒక నీటి బుగ్గ హాగర్కి కనబడుతుంది. ఆ నీటి బుగ్గ దగ్గర ఆగి మరి కొంచెం దాహం తీర్చుకునే సమయంలో అక్కడ పలకరిస్తుంది. శారాయి దాసి అయినటువంటి హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అడుగుతున్నావు అనమాట. అప్పుడు హాగర్ అంటుంది, నా యజమానురాలైనటువంటి శారా దగ్గర నుంచి ఆమె బాధపడుతుంటే నేను పారిపోయి వస్తున్నాను, ఉన్న వాస్తవమే చెప్తుంది, నేను పారిపోయి వస్తున్నాను అని చెప్పినప్పుడు మరి నువ్వు తిరిగి నీ యజమానురాల దగ్గరికి వెళ్ళు, ఆమె చేతి కింద మణిగి ఉండు అని చెప్తుందన్నమాట. అయితే మరి దూత చెప్పినటువంటి మాటలను హాగరు ఆలకించి వెనుదిరిగి తన యజమానుడి దగ్గరికి వెళ్ళడానికి నిశ్చయించుకొని, అయితే దేవుని దూత అక్కడ నన్ను దర్శించి నాతో మాట్లాడింది, నాకు పుట్టబోయే కుమారునికి నీకు కుమారుడు కలుగుతాడు, అతనికి ఇష్మాయేలు అని పేరు పెడతావు, మరి అతన్ని కూడా గొప్ప జనముగా చేయబోతున్నాడు దేవుడు అని చెప్పేసి మరి తన కుమారుని గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఆ మాటలన్నీ వినిన తర్వాత మరి తిరిగి హాగరు వెనుకకు వెళ్ళటానికి నిశ్చయించుకొని, ఏ నీటి బుగ్గ దగ్గరైతే దేవుడు తనను పలకరించాడో ఆ నీటి బుగ్గకు బెర్ లహరోయి అనేటువంటి పేరు పెడుతుంది అన్నమాట. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, నన్ను చూచుతున్నటువంటి సజీవమైనటువంటి దేవుడు అని, లేకపోతే అక్కడ సజీవుని బావి అని ఉంది.
అంటే సజీవుడైనటువంటి దేవుడు ఆ బావి దగ్గర నన్ను దర్శించాడనేటువంటి అర్థం అనమాట. కనుక ఆ పేరుని అక్కడ పెట్టేసి తిరిగి తను తన యజమానురాలైనటువంటి శారా దగ్గరికి వెళ్తుందన్నమాట. అప్పుడు అబ్రహాము 86 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు. ఇష్మాయేలును కనే నాటికి అబ్రహాముకు ఉన్నటువంటి వయసు 86 సంవత్సరాలు అన్నమాట. మరి ఇవి 16వ అధ్యాయంలో ఉన్నటువంటి అంశాలు. తిరిగి 17వ అధ్యాయంలో ఉన్నటువంటి అంశాలతోటి మరి మనము తిరిగి కలుసుకుందాము. దేవుని నామంలో మీకు అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.